యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం కోసం అఖిలపక్షంగా కలిసికట్టుగా పోరాటం చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాంచాల కనకరాములు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట చౌరస్తా వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాల విద్యార్థుల ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి ఉద్యమిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఆ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొండపాకకు ప్రతిపాదించిన యంగ్ ఇండియా పాఠశాల మరో ప్రాంతానికి తరలిపోతే అందుకు బీఆర్ఎస్ నాయకులే బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు గ్రామ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎండింగ్ స్కూల్ మన కొండపాక మండలంలో ఉండాలనే ఉద్దేశంతో మరి అఖిలపక్ష నాయకులందరం కూడా మేము కోరుకుంటా ఉన్నాము. మరి నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మరి అఖిలపక్షం అని పెట్టి నిన్న వాళ్ళు ధర్నా ఎందుకు చేసిరో మరి దాని వెనకాల ఉన్న మతలం ఏందో మరి వాళ్ళే చెప్పాలి. మరి ఇక్కడ ఉన్న స్కూలు మరి 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 కేసీఆర్ గారు మన స్థానిక శాసనసభ్యులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆయన వామహంస దగ్గర ఉన్నటువంటి జైదాపూర్లో వేసుకుందామనే మరి ఆలోచన ఉందా? మరి అది మాకైతే తెలియదు. మళ్ళీ వాళ్ళకి తెలుస్తుందా? మరి ముందస్తుగా మాకే క్రెడిట్ రావాలని వాళ్ళు నేను ధర్నా చేసిరా, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరం కలిసి మన కొండపాక మండలంలోనే ఉండాలని ఉద్దేశంతో అందరం సుత మరి కలిసికట్టుగా పనిచేద్దాం అనుకున్నాం. మరి నిన్న ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు? దానికి సమాధానము బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మిగతా ఆయన తోలున్నటువంటి నిన్న మరి ఎవరైతే ధర్నాకు ప్రోత్సహించారో వాళ్ళు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. వెలికట ఎక్స్ రోడ్ వద్ద విలేకరుల సమావేశం పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 15-20 రోజుల నుండి యంగ్ ఇండియా స్కూల్ గురించి కొండపాక మండలంలో అఖిలపక్ష కమిటీ భేటీలో భాగంగా మేము మన స్థానిక ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి మరియు డిప్యూటీ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిరసనగా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూడా నిరసన కూడా తెలియడం జరిగింది. కానీ నిన్న కొంతమంది బీఆర్ఎస్ వ్యక్తులు, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకి వడకనే అదో గ్రూపుకు పేరు వస్తుందని చెప్పి కొంతమంది గ్రూపు వ్యక్తులు వచ్చి నిన్న ఇక్కడ ధర్నా చేసి నర్సరెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, వాళ్ళకి ఏమైనా సిగ్గుసేటు ఉండాలి, బుద్ధి అని ఉండాలి. ఎందుకనంటే రాజీనామా చేయాలంటారు కాంగ్రెస్ వాళ్ళకి. ఏ పదం ఉందని రాజీనామా చేస్తారా? ఈ మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నాను సమాధానం. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నాడు, ఆయనను రాజీనామా చేయమని. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఉన్నాడు, ఆయనను రాజీనామా చేయమని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళకి ఏ పదం ఉందని రాజీనామా అననికన్నా సిగ్గు శరం ఉండాలి. మళ్ళొకసారి ఇలాంటి నినాదాలు చేస్తే మాత్రం బుద్ధి చెప్తామని చెప్పి మేము కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మానుకొని మేము కూడా యంగ్ ఇండియా స్కూల్ కోసం పోరాడుతున్నాం. అధికార పార్టీలో ఉండి కూడా పోరాడుతున్నాం. ఒక ఐఏఎస్ అధికారి అక్కడ తీసుకుపోతుందని తెలిసి మేము కష్టపడి మేము పోరాడుతుంటే మీదన్నా మీకు వడక ఇక్కడ గ్రూప్ రాజకీయం చేసి స్కూల్ రాకుండా చేస్తున్నారు. ఇవాళ కొండపాక మండలం నుండి యంగ్ ఇండియా స్కూల్ పోయిందనుకో బాధ్యత మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులే అని చెప్పి నేను ఖచ్చితంగా డిమాండ్